భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేని నకిలీ మిర్చి సీడ్స్ రైతులకు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. నకిలీ సీడ్స్ 115 ప్యాకెట్స్ తో పాటు 15,000 రూపాయల నగదు, కారును సీజ్ చేశారు పోలీసులు. నకిలీ సీడ్స్ విలువ 1,900 రూపాయలు ఉంటుందని అన్నారు పోలీసులు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్. నకిలీ సీడ్స్ విక్రయించే వారిపై పీడీ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా చర్యలు చేపడతామన్నారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేని నకిలీ మిర్చి సీడ్స్ రైతులకు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. నకిలీ సీడ్స్ 115 ప్యాకెట్స్ తో పాటు 15,000 రూపాయల నగదు, కారును సీజ్ చేశారు పోలీసులు. నకిలీ సీడ్స్ విలువ 1,900 రూపాయలు ఉంటుందన్నారు పోలీసులు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్. నకిలీ సీడ్స్ విక్రయించే వారిపై పీడీ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా చర్యలు చేపడతామన్నారు పోలీసులు. చెందినటువంటి తిరుపతిరావు ఈ మున్నా మహేష్ గుంటూరులో జనతా స్వీట్ షాప్ నుంచి అక్కడ గతంలో ఇక్కడ పనిచేసింది. ఆ స్వీట్ షాప్ నుంచి ఈ ప్రజ్వల కంపెనీకి చెందినటువంటి మిర్చిని 600 రూపాయలకి కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఏడుపూరు మరియు గులూరుపాడు మండల రైతులకి 950 రూపాయలు ప్యాకెట్ అమ్ముతున్నారు. ఈ అమ్మటానికి ఎలాంటి పర్మిషన్ లేదు, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి పర్మిషన్ లేదు. ఈ విధంగా అమ్మటం అనేది నేరం. అదనంగా అవి కల్తీ విత్తనాలు కాదని చెప్పేసి వెరిఫికేషన్ గురించి ఏఓ గారు DNA టెస్ట్ గురించి పంపించడం జరిగింది. ఈ వీళ్ళు పట్టుకున్న వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 115 మిర్చి ప్యాకెట్ అంటే మిర్చి సీడ్స్, వాటి విలువ వచ్చేసి 1,09,250 రూపాయలు. ఒక క్రేటా కారు, వీళ్ళు గతంలో ఈ ప్యాకెట్లు ఇచ్చి అమ్మిన రూపాయలు 13,000 రూపాయలు, 2 సెల్ ఫోన్ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు